ఇక నడి రోడ్డులో బట్టలు ఇప్పి గుంజీలు తీస్తా, నల్లికుట్ల రాజకీయాలు మానుకో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడితే ఖబర్దార్, ఈటల రాజేందర్కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్, సైకోలా మారిపోయాడని విమర్శలు అంటూ ఒక వార్త. ఇక్కడ వార్త గమ్మత్ ఏంటంటే, సరే ఈ వార్త తర్వాత మాట్లాడదాం కానీ, జగ్గారెడ్డి గారి భార్యనేమో గౌడు, ఓకే, ఈటల రాజేందర్ గారి భార్యనేమో రెడ్డి, ఈయననేమో రెడ్డి, ఈయన రెడ్డి, ఈయన ముదిరాజు, ఈయన భార్య రెడ్డి, ఈయన భార్య గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరూ. నిజంగా ఇప్పుడు జగ్గారెడ్డి గారు నడి రోడ్డులో బట్టలు ఇప్పి గుంజీలు తీస్తా అయితే అది జగ్గారెడ్డి గారు మీతో సాధ్యం? ఒక డేట్ ప్రకటించి చెప్పు, ఇది నేను చేస్తాను చూపి ఒకసారి. ఎందుకు ఇవన్నీ ఉత్తడ్డాయి, వీళ్ళు రాసుకోవడానికి పనికి వస్తాయి అంతేగాని ఇవి బట్టలు ఇప్పి నడి రోజు మీద గుంజీలు చేయిస్తా ఉండదు కదా, అట్లా గుంజీలు చేయిస్తా మాట్లాడితే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా సరే ఆయన బీసీ అని చెప్పుకోడు ఈటల రాజేందర్, కానీ నిజంగా ఆయన బీసీ అని అనుకునేటువంటి పరిస్థితులే ఉంటే అసలు ఉండగలుగుతారా మీరు? బట్టలను ఉంటాయా మీకు? ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. సరే, బయట